కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హై ప్రొఫైల్ వివాదానికి సంబంధించిన తాజా విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సాగుతున్న ఈ విడాకుల కేసు విచారణను న్యాయస్థానం మరొకసారి వాయిదా వేసింది. గతంలో ఇరు వర్గాల లాయర్లు హాజరైన సమయంలో తమ క్లయింట్లు ప్రముఖులు కావడం, వ్యక్తిగతంగా హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజా విచారణను కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది. విజయ్ సంగీతల వివాహ బంధంలో మనస్పర్ధలు నడుస్తున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే 2025 డిసెంబర్లో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అధికారికంగా పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త విజయ్కు వేరే ఒక నటితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో పాటు మానసిక క్షోభకు గురిచేశారని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నారు. విడాకుల కేసులో తుది తీర్పు వచ్చే వరకు చెన్నై నీలంగరైలోని విజయ్ నివాసంలోనే తాను ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సంగీత కోర్టులో మరో అనుబంధ పిటిషన్ను వేశారు. ఈ విడాకుల సెంటిమెంట్లో భాగంగా భరణం అంశం ప్రధానంగా నిలిచింది. విజయ్ ఎన్నికల నామినేషన్ పత్రాలలో సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా సంగీత సుమారు 250 కోట్ల భరణాన్ని డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విజయ్ తరపున 35 కోట్ల భరణం చెల్లించేందుకు, పిల్లల బాధ్యతను చూసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు కోర్టులో చట్టపరమైన ప్రక్రియ నడుస్తూ ఉండగానే మరొక వైపు ఈ దంపతులు మళ్ళీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు చొరవ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విడిగా ఉంటున్న ఈ దంపతులు కుటుంబ సభ్యుల రాయభారంతో మనస్పర్ధలను పక్కన పెట్టి సయోధ్యకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఆగస్టు 7న జరిగే కోర్టు విచారణ నాటికి ఈ కేసు ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉంది.